పసడి ప్రియులకు అలర్ట్. గత 2 రోజులుగా ఊరట కల్పించిన బంగారం ధరల్లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అంతకు ముందు రోజు భారీగా తగ్గి స్థిరంగా కొనసాగిన విషయం తెలిసిందే. ఇవాళ ఒక్కసారిగా పసడి ధరలు పెరిగాయి. ఈ క్రమంలో నవంబరు 4న దేశీయ అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో 2 రోజుల తర్వాత బంగారం ధరలు పెరిగాయి. ఆదివారం భారీగా తగ్గిన బంగారం సోమవారం స్థిరంగా కొనసాగింది. అయితే ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములపై 170 రూపాయల మేర పెరగడంతో తులం 1,23,170కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 150 పెరగడంతో 1,12,900కు చేరుకుంది. అటు వెండి కూడా ఒక్కరోజే 2,000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో కిలో వెండి 1,68,000 రూపాయల మార్కుకు చేరుకుంది. బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో మాత్రం కిలో వెండి 1,54,000 వద్ద ట్రేడ్ అవుతుండడం గమనార్హం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $16లకు పైగా పడిపోయింది. దీంతో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,986 వద్దకు దిగొచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఇవాళ 1.48% మేర తగ్గి $47.97లకు దిగొచ్చింది. ఈ ప్రభావం దేశీయంగానూ ఉండే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగారం వెండి ధరలు ప్రాంతాలు, స్థానిక పన్నులను బట్టి వేర్వేరుగా ఉంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.